హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అక్క మొగుడు పార్ట్ 5. మరి కథలోకి వెళ్తే అర్ధరాత్రి 12 గంటలు దాటింది. వీధి దీపాలు కూడా నిద్రమత్తులో ఉన్నట్టు మిణుకుమిణుకుమంటున్నాయి. చుట్టుపక్కల ఇళ్ళన్నీ నిశ్శబ్దంలో మునిగిపోయాయి. కానీ ఆ ఇంట్లో మాత్రం ఓ గదిలో ఇంకా దీపం వెలుగుతూనే ఉంది. కిటికీ పక్కన చిన్న బల్ల మీద పుస్తకాలు పరుచుకొని కూర్చుని ఉంది మేఘన. ఆమె కళ్ళు నిద్రలో బరువుగా ఉన్నాయి. రోజంతా చేసిన ఇంటి చాకిరి తాలూకు అలసట శరీరాన్ని కృంగదీస్తుంది. వెన్నులో చిన్న నొప్పి మొదలైంది. అయినా మేఘన పుస్తకాన్ని వదలడం లేదు. పక్కనే మంచం మీద చిన్ని ఆనంద్ గాఢ నిద్రలో ఉన్నారు. ఆనంద్ గుర్రు పెడుతున్న శబ్దం, చిన్ని ఊపిరి తీసుకున్న సన్నని శబ్దం తప్ప గదిలో మరే శబ్దం లేదు. మేఘన పుస్తకంలోని అక్షరాలను చూస్తుంది. ఎంఏ లిటరేచర్ సిలబస్ అది. ఒకప్పుడు ఈ పాఠాలంటే ఆమెకు ప్రాణం. గంటల తరబడి చదివేది. కానీ ఇప్పుడు ఒక్క పేజ్ తిప్పడానికి మెదడు మురాయిస్తుంది. వంటింట్లో గిన్నెల మోత, చిన్ని ఏడుపు, మామయ్య గారి దగ్గు, అత్తగారి కేకలు, ఇవన్నీ పుస్తకాల అక్షరాల మధ్యలోంచి వినిపిస్తున్నట్టు భ్రమ కలుగుతుంది. చదువుకోవాలి, నేను చదువుకోవాలి. కేవలం డిగ్రీ కోసం కాదు, నా ఉనికి కోసం. ఈ 4 గోడల మధ్య బందీ అయిన నా ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం కోసం అని మనసులో గట్టిగా అనుకుంది మేఘన. కళ్ళల్లో నీళ్లు నిండాయి. తుడుచుకొని మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. తెల్లవారుజామున 4 గంటలకే అలారం మోగింది. మేఘన ఉలిక్కి పళ్ళు లేచింది. పడుకున్నది కేవలం 3 గంటలే. కళ్ళు మంటలు పుడుతున్నాయి. కానీ పడుకునే వీల్లేదు. 5 గంటల కల్లా అత్తగారు లేస్తారు. అప్పటికే కాఫీ సిద్ధంగా ఉండాలి. ఇంటి ముందు ముగ్గు పడాలి. మామయ్య గారికి వేన్నీళ్లు కాచాలి. మేఘన లేచి ముఖం కడుక్కొని వంటింట్లోకి అడుగుపెట్టింది. అప్పటికి అక్కడ ఒక కొత్త సమస్య ఆమె కోసం ఎదురు చూస్తుంది. వంటింట్లో ఉన్న వెట్టు గ్రైండర్ వైర్ తెగిపోయి ఉంది. ఎవరో బలంగా లాగినట్లు లేదా కత్తిరించినట్లు ఉంది. అయ్యో, నిన్న రాత్రే కదా ఇడ్లీకి పప్పు నానబెట్టాను. ఇప్పుడు గ్రైండర్ పనిచేయకపోతే ఎలా అని కంగారు పడింది మేఘన. అంతలో కాంతమ్మ గారు నిద్రలేచి వచ్చారు. వంటింట్లో మేఘన కంగారును గమనించి లోపల నవ్వుకున్నారు. ఆ వైర్ని రాత్రి ఆమె కత్తితో కోసారు. మేఘన చదువుకున్నానని విర్రవీగుతుంది కదా, దాని పనికి ఆటంకం కలిగించాలన్నదే ఆమె ఉద్దేశం. ఏంటి మేఘన, ఇంకా గ్రైండర్ వేయలేదు? ఆనందికి 9 గంటలకి ఆఫీస్ కదా, టిఫిన్ ఎప్పుడు అవుతుంది అని గద్దించారు. అత్తయ్య గారు, గ్రైండర్ వైర్ తెగిపోయింది, పనిచేయటం లేదు అంది మేఘన దీనంగా. ఓహో, నీ చదువు ధ్యాసలో పడి వస్తువులని సరిగ్గా వాడడం మానేశావు. నిన్ననే కదా గ్రైండర్ కడిగావు. నీ నిర్లక్ష్యం కాకపోతే రాత్రికి రాత్రే వైర్ ఎలా తెగుతుంది? సర్లే, ఆ మూల రోలు ఉంది కదా, అందులో రుబ్బు. పాతకాలంలో మేమంతా అలాగే చేసేవాళ్ళం. నీకు మాత్రం సుఖాలు కావాలా అని దెప్పొడిచారు. మేఘనకి వేరే దారి లేకపోయింది. 6 కిలోల పప్పును రోట్లో వేసి రుబ్బడం అంటే మామూలు కాదు. అది గంటన్నర పని. తన చదువు కోసం కేటాయించుకున్న ఉదయపు సమయం ఇప్పుడు దీనికి సరిపోతుంది. మేఘన మౌనంగా రోకలి బండ చేతిలోకి తీసుకుంది. ఆమె చేతిలో నొప్పులు పుడుతున్నా, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాం. పప్పు రుబ్బడం ఆపలేదు. కాంతమ్మగారు హాల్లో కూర్చుని గట్టిగా రుబ్బు, మెత్తగా రావాలి అని ఆర్డర్లు వేస్తూనే ఉన్నారు. 8 గంటల సమయం. ఆనంద్ నిద్రలేచి వచ్చాడు. వంటి ఇంట్లోంచి వస్తున్న రోకలి శబ్దం విన్నాడు. లోపలికి వచ్చి చూస్తే మేఘన చెమటలు కక్కుతూ పప్పు రుబ్బుతుంది. ఆ ముఖం ఎర్రగా కందిపోయింది. మేఘన, ఏంటిది? గ్రైండర్ ఉండగా రోట్లో రుబ్బుతున్నావు అన్న ఆశ్చర్యంగా అడిగాడు. గ్రైండర్ పాడైంది బావగారు, టిఫిన్ ఆలస్యం అవుతుందని అంది మేఘన ఆయాసపడుతూ. ఆనంద్కి అర్థం కాలేదు. నిన్న బాగానే ఉంది కదా, సరే వదిలే, బయట నుంచి టిఫిన్ తెప్పించుకుందాం. నువ్వు ఇప్పటికీ అలసిపోయావు అన్నాడు జాలిగా. కానీ కాంతమ్మ గారు వంటింట్లోకి దూసుకొచ్చారు. ఏమ్రా ఆనంద్, బయట తిండి తింటే నీకు ఆరోగ్యం పాడవ్వదా? అయినా ఆడదన్నాక ఈ మాత్రం కష్టం చేయలేదా? మాధవ్ ఉన్నప్పుడు. అమ్మ ఆపు, ఆనంద్ గట్టిగా అరిచాడు. ప్రద్దానికి మాధవ్ని తీసుకురాకు. మేఘన మనిషే కదా, యంత్రం కాదు. ఈమె చేతులు చూడు ఎలా అయ్యాయో. ఈరోజు నేను బయట తింటాను. మేఘన, నువ్వు ఆ పని ఆపేసి
వెళ్ళి ఫ్రెష్ అవుపో అని చెప్పి ఆనంద్ స్వయంగా రోకల్ని పక్కన పెట్టాడు. మేఘన ఆనంద్ వైపు కృతజ్ఞతగా చూసింది. భర్త మద్దతు ఉంటే ఎంతటి కష్టమైన సులువుగా అనిపిస్తుంది. కాంతమ్మ గారి ముఖం మాడిపోయింది. తన ప్లాన్ బెడిసి కొట్టింది. కొడుకు కోడల్ని వెనుకేసుకుని వస్తున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం మామయ్య గారు నిద్రపోతున్నారు. చిన్ని కూడా ఆడుకుని పడుకుంది. మేఘనకు కాస్త సమయం దొరికింది. హాల్లో కూర్చుని పుస్తకం తెరిచింది. సిలబస్లోని ముఖ్యమైన పాయింట్స్ నోట్స్ రాసుకుంటుంది. కాంతమ్మ గారు టీవీ చూస్తున్నారు. సౌండ్ కావాలని గట్టిగా పెట్టారు. మేఘనకి ఏకాగ్రత కుదరడం లేదు. అత్తయ్య గారు కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారా ప్లీజ్ అని అడిగింది. ఏంటే, ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు చూస్తాను. నీ చదువు కోసం నేను టీవీ చూడకూడదా? అయినా మొగుడు ఆఫీస్కి వెళ్తే చాలు పుస్తకాలు పట్టుకుని కూర్చుంటావు. సాయంత్రం వంట ఎవరు చేస్తారు అని ఎదురు ప్రశ్న వేశారు. మేఘన్ నిట్టూర్చి తన పుస్తకాలు తీసుకుని మామయ్య గారి గదిలోకి వెళ్ళింది. అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది. ఆమె గదిలోకి వెళ్ళగానే విశ్వనాథం గారు కళ్ళు తెరిచారు. అమ్మ మేఘన, వచ్చావా అని బలహీనమైన గొంతుతో పలకరించారు. అవును మామయ్య గారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? లేదు తల్లి, నువ్వు చదువుకుంటూ ఉంటే చూడాలని ఉంది. ఆనంద్ చెప్పాడు నువ్వు ఎంఏ రాస్తున్నావని. చాలా సంతోషం. ఆడపిల్లకి చదివే ఆస్తి. మా కాంతం మాటలు పట్టించుకోకు, ఆవిడ అజ్ఞాని అని ధైర్యం చెప్పారు. మేఘన్ నవ్వింది. మీరు కోలుకుంటే చాలు మామయ్య గారు, అదే నాకు 10 డిగ్రీలతో సమానం. విశ్వనాథం గారు కళ్ళల్లో నీళ్లతో, నీలాంటి కొడలు దొరకటం మా అదృష్టం. మాధవ్ పోయాక ఈ ఇల్లు ఏమైపోతుందో అని అనుకున్నాను, కానీ నువ్వు నిలబెట్టావు అని అన్నారు. ఆ సాయంత్రం ఒక సంఘటన జరిగింది. మేఘనకి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి చివరి తేదీ దగ్గర పడింది. ఆనంద్ రాత్రి ఇంటికి వచ్చాక మేఘన ఆ విషయం చెప్పింది. బావగారు, రేపు లాస్ట్ డేట్, ఆన్లైన్లో కట్టాలి. మీ క్రెడిట్ కార్డు ఇస్తారా అని అడిగింది. తప్పకుండా మేఘన, ఇదిగో కార్డు, నువ్వే కట్టుకో అని పర్సు ఇచ్చారు ఆనందం. కాంతమ్మ గారు ఇది చూశారు. ఏరా, పెళ్ళాం అడగగానే కార్డు ఇచ్చేస్తున్నావు, ఆ డబ్బులు ఊరికే వస్తున్నాయా? ఎంఏ చదివి ఈవిడ ఏం ఉద్ధరిస్తుంది? కలెక్టర్ అవుతుందా? అనవసరపు ఖర్చులు అని సనిగారు. చదువు ఎప్పటికీ అనవసరం కాదమ్మా, ఇది మేఘన భవిష్యత్తు కోసం పెట్టుబడి అని ఆనంద్ తేల్చెప్పాడు. మేఘన్ ల్యాప్టాప్లో ఫీజు కడుతూ ఉండగా సర్వర్ డౌన్ అయింది. అయ్యో, అవ్వటం లేదేంటి అని కంగారు పడింది. రాత్రి 10 గంటల వరకు ప్రయత్నించింది. చివరికి పేమెంట్ అయింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఆ రసీదు ప్రింట్ తీసి టేబుల్ మీద పెట్టింది. రేపు హాల్ టికెట్ కోసం ఇది అవసరం. మరుసటి రోజు ఉదయం మేఘన స్నానం చేసి వచ్చి చూసేసరికి టేబుల్ మీద ఉన్న రసీదు కనిపించడం లేదు. ఆమె గుండె గతుక్కుమంది. ఇల్లంతా వెతికింది. ఆనంద్ అప్పుడే లేచాడు. ఏమైంది మేఘన, ఏం వెతుకుతున్నావు? బావగారు, రాత్రి తీసిన ఫీజు రసీదు ఇక్కడే పెట్టాను, కనిపించడం లేదు. అది లేకపోతే అప్లికేషన్ నెంబర్ తెలియదు, హాల్ టికెట్ రాదు అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆనంద్ కూడా వెతకడం మొదలుపెట్టారు. సోఫా కింద, పేపర్ల మధ్య, చిన్ని ఆట వస్తువుల మధ్య ఎక్కడా లేదు. కాంతమ్మ గారు పూజగదిలో కూర్చుని గంట కొడుతున్నారు. ఆనంద్ వెళ్ళి తల్లిని అడిగాడు. అమ్మ, టేబుల్ మీద ఒక కాగితం ఉండేది చూసావా? నాకేం తెలుసురా, పొద్దున్నే చెత్త ఊడ్చేటప్పుడు ఎన్నో కాగితాలు పరేశాను, అందులో ఉందేమో చూసుకోండి అని నిర్లక్ష్యంగా చెప్పారు. మేఘన పరుగున బయట ఉన్న చెత్తకుండి దగ్గరకు వెళ్ళింది. అక్కడ చెత్త అంతా చిందరవందరంగా ఉంది. అరటి తొక్కలు, కూరగాయ తొక్కల మధ్య ఆమె రసీదు ముక్కలు ముక్కలుగా చింపి వేసి ఉంది. అది చూడగానే మేఘన గొప్పగొలిపోయింది. అదెవరో చింపినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆనంద్ వెనకాలే వచ్చాడు. ఆ దృశ్యం చూసి అతని రక్తం మరిగిపోయింది. మేఘన, ఏడవకు అంటూ ఆనంద్ ఆ ముక్కల్ని ఏరుకొచ్చాడు. నేరుగా లోపలికొచ్చి కాంతమ్మ గారి ముందు ఆ ముక్కల్ని పెట్టాడు. ఏమ్మా, ఏంటిది? ఇంత నీచాలను దిగజారుతావా? మేఘన చదువుని నాశనం చేయడానికి ఇంత పగ ఎందుకు అని గట్టిగా అరిచాడు. కాంతమ్మ గారు ఉలిక్కిపడ్డారు. ఏంట్రా, నా మీద నిందలు వేస్తున్నావు? నేను చెత్త ఊడ్చేటప్పుడు ఏదో కాగితం అనుకుని చింపి ఉంటాను, కావాలని చేస్తానా అని బుకాయించారు. అబద్ధం చెప్పకమ్మా, ఇది కావాలని చింపినట్లే ఉంది.
ఒకవేళ పొరపాటున పడేసినా చింపాల్సిన అవసరం ఏముంది? నువ్వు మేఘనని ఎదగనివ్వకూడదు అని డిసైడ్ అయ్యావు. కానీ గుర్తించుకో, నువ్వెంత ఆపితే మేఘనంత పైకి లేస్తుంది అని ఆనంద్ సవాల్ విసిరాడు. మేఘన కన్నీళ్లు తుడుచుకుంది. భర్త తన కోసం తల్లిని ఎదిరించడం ఆమె కొత్త శక్తినిచ్చింది. పర్లేదు బావగారు, రసీదు చింపేస్తే నా చదువు ఆగిపోదు. ఆన్లైన్లో హిస్టరీ ఉంటుంది, మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అత్తయ్య గారికి తెలియని విషయం ఏమిటంటే టెక్నాలజీ కాగితాల్లో ఉండదు, సిస్టంలో ఉంటుంది అని ధైర్యం చెప్పాడు. ఆనంద్ నవ్వాడు. దట్ ఈజ్ మై మేఘన, పద ఇప్పుడే ప్రింట్ తీద్దాం అని మేఘన్ ల్యాప్టాప్ దగ్గరికి తీసుకెళ్లాడు. కాంతమ్మ గారి ముఖం వెలవెలబోయింది. తన పాతకాలపు ఎత్తుగడలు ఈ కాలం పిల్లల ముందు సాగడం లేదని ఆమెకు అర్థమైంది. కానీ ఆమె ఓటమి ఒప్పుకునే రకం కాదు. పరీక్షలకు 2 రోజులు ఉన్నాయి. మేఘన్ రాత్రింబావలు చదువుతుంది. ఆనంద్ కూడా ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి చిన్నిని ఆడిస్తూ వంటలు సహాయం చేస్తూ మేఘనకి సమయం ఇస్తున్నాడు. ఇది కాంతమ్మ గారికి అస్సలు నచ్చడం లేదు. కొడుకు చేత వంట చేయించడం ఆమెకు అవమానంగా ఉంది. పరీక్ష రోజు ఉదయం మేఘన తయారైంది. చేతిలో హాల్ టికెట్, పెన్నులు పెట్టుకుంది. మామయ్య గారి ఆశీర్వాదం తీసుకుంది. విజయస్సు తల్లి అని ఆయన దీవించారు. ఆనంద్ కారు తీశాడు. రా మేఘన, దిగపెడతాను. సరిగ్గా అప్పుడే కాంతమ్మ గారి హాల్లో కళ్ళు తిరిగి పడిపోయారు. అమ్మో అమ్మో, తల తిరుగుతుంది, ప్రాణం పోతుంది అని గట్టిగా అరవటం మొదలుపెట్టారు. ఆనంద్ మేఘన కంగారుగా పరుగున వచ్చారు. అమ్మ ఏమైంది? ఆనంద్ ఆమెను పట్టుకున్నాడు. ఏమోరా, గుండెలు నొప్పిగా ఉంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, నేను చచ్చిపోతాను అని నాటకం మొదలుపెట్టారు. ఆనంద్కి ఏం చాలా అర్థం కాలేదు. ఒక పక్క మేఘన పరీక్ష, ఇంకో పక్క తల్లి ఆరోగ్యం. మేఘన గడియారం చూసింది. పరీక్షకు 1 గంట మాత్రమే సమయం ఉంది. సెంటర్ చాలా దూరం. బావగారు, మీరు అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను ఆటోలో వెళ్తాను అని చెప్పింది మేఘన. వద్దు మేఘన, ఆటోలో వెళ్తే లేట్ అవుతుంది. అమ్మకు నిజంగానే సీరియస్గా ఉందో లేక. ఆనంద్ ఆగిపోయాడు. అతనికి తల్లి నాటకం ఆడుతుందేమో అన్న అనుమానం ఉంది. కానీ రిస్క్ తీసుకోలేడు. కాంతమ్మ గారు మూలుగుతూనే కన్ను తెరిచి మేఘన వైపు చూశారు. నీ పరీక్ష ఈ రోజుతో గోవిందా అన్నట్లు ఆ చూపు. మేఘనకు అర్థమైంది. ఇది పక్కా ప్లాన్. బావగారు పర్లేదు, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ చేస్తానని చెప్పి బ్యాగ్ తీసుకుని బయటకు పరిగెత్తింది. బయట ఆటో దొరకడం కష్టంగా ఉంది. మేఘన రోడ్డు మీద నిలబడి చేతులు ఊపుతుంది. సమయం గడిచిపోతుంది. ఆనంద్ తల్లిని కారులో ఎక్కించాడు. కానీ తన మనసు మేఘన్ దగ్గరే ఉంది. కారు స్టార్ట్ చేశాడు. కొంత దూరం వెళ్ళాక ఆనంద్ సడన్గా కారు ఆపాడు. వెనక్కి తిరిగి తల్లివైపు చూశాడు. అమ్మా, నిజం చెప్పు, నీకు నిజంగానే నొప్పికా లేక మేఘన పరీక్ష ఆపడానికా? ఏంట్రా, కన్న తల్లిని అనుమానిస్తున్నావా? అబ్బా నొప్పి అని మళ్ళీ మొదలుపెట్టారు. ఆనంద్కి కోపం వచ్చింది. దగ్గరలోని చిన్న క్లినిక్ ముందు ఆపాడు. పద, ఇక్కడే డాక్టర్ ఉన్నారు, చూపించుకుందాం అని లాక్కెళ్ళాడు. డాక్టర్ పరీక్షించి బీపీ నార్మల్గానే ఉంది, గుండె కూడా బాగానే ఉంది, బహుశా గ్యాస్ ట్రబుల్ అయి ఉంటుంది, ఈ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పారు. ఆనంద్కి క్లారిటీ వచ్చింది. ఇది గ్యాస్ కాదు, అసూయ అని జబ్బు. వెంటనే మేఘనకి ఫోన్ చేశాడు. మేఘన ఎక్కడున్నావు? బావగారు, ఆటో దొరకలేదు, బస్టాప్లో ఉన్నాను, టైం అయిపోతుంది. మేఘన గొంతులో ఏడుపు. అక్కడే ఉండు, నేను 2 నిమిషాల్లో వస్తున్నాను అని చెప్పి ఆనంద్ తల్లిని అక్కడే క్లినిక్లో కూర్చోబెట్టాడు. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను మేఘన్ డ్రాప్ చేసి వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పి కారుని రేసు గుర్రంలా పోనించాడు. బస్టాప్లో మేఘన కన్నీళ్లతో నిలబడి ఉంది. ఇక పరీక్ష రాయలేను అని అనుకుంది. తన ఆశలన్నీ ఆవిరైపోతున్నాయా? అంతలో ఆనంద్ కారు వచ్చి ఆగింది. ఎక్కు మేఘన అని అరిచాడు. మేఘన కారు ఎక్కగానే ఆనంద్ గాల్లో దూసుకెళ్ళినట్లు కారు నడిపాడు. ట్రాఫిక్ని ఛేదించుకుంటూ సిగ్నల్ని దాటుకుంటూ పరీక్షా కేంద్రం గేటు మూసేస్తున్నారు. ఆగండి అని అరుచుకుంటూ ఆనంద్ కార్ని గేటు అడ్డంగా ఆపాడు. వాచ్మెన్ అడ్డుకున్నాడు. టైం అయిపోయింది సార్, ప్లీజ్, 1 నిమిషం లేట్ అయింది, నా భార్య భవిష్యత్తు ఇది, ప్లీజ్ వదలండి అని ఆనంద్ బ్రతిమలాడాడు. ప్రిన్సిపల్ అక్కడికి వచ్చారు. ఆనంద్ ఆవేదన చూసి సరే వెళ్ళనివ్వండి అని అనుమతి ఇచ్చారు. మేఘన పరుగున లోపలికి వెళ్ళింది.
వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఆనంద్ కారు దగ్గర నిలబడి ఆల్ ద బెస్ట్ అన్నట్లు బొట్నవేలు చూపించాడు. మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది కేవలం పరీక్ష కాదు, భార్యాభర్తల విజయయాత్ర. అత్తగారి కుట్రల మీద భర్త సహాయంతో సాధించిన గెలుపు. పరీక్ష రాసి బయటకు వచ్చేసరికి మేఘన ముఖంలో 1000 ఓట్ల కాంతి ఉంది. ఆనంద్ బయట వెయిట్ చేస్తున్నాడు. బాగా రాసావా అడిగాడు. చాలా బాగా రాశాను బావగారు, థ్యాంక్ యూ అంది. ఇంటికి వెళ్ళేసరికి కాంతమ్మగారు సోఫాలో ముభావంగా కూర్చుని ఉన్నారు. ఆనంద్ ఆమెను క్లినిక్ నుంచి ఎప్పుడు ఇంటికి చేర్చాడు. మేఘన్ లోపలికి రాగానే, ఏమి రాసావా పరీక్ష, పాస్ అవుతావా అని వెటకారంగా అడిగాడు. మేఘన్ నవ్వింది. పాస్ అవ్వడమే కా అత్తయ్య గారు, గోల్డ్ మెడల్ కూడా వస్తుంది. మీ ఆశీర్వాదం ఉంటే ఇంకా మంచి మార్కులు వస్తాయి అని సమాధానం ఇచ్చింది. కాంతమ్మ గారు మౌనంగా ఉండిపోయారు. మేఘనలో ఈ ఆత్మవిశ్వాసం ఆమెను భయపెడుతుంది. ఈ పిల్లని ఇలాగే వదిలేస్తే రేపు నన్నే ఇంటి నుంచి గెంటేస్తుంది. ఏదో ఒకటి చేయాలి, ఈసారి పెద్ద స్కెచ్ వేయాలి అని మనసులో రగిలిపోయారు. ఆ రోజు రాత్రి ఆనంద్ మేఘన బాల్కనీలో కూర్చుని ఉన్నారు. వెన్నెల కాస్తుంది. మేఘన, ఈరోజు ఒక విషయం అర్థమైంది అన్నాడు ఆనంద్. ఏంటి బావగారు, మన జీవితంలో సమస్యలు బయట నుంచి రావటం లేదు, మన ఇంట్లోనే ఉన్నాయి. అమ్మని మార్చడం కష్టం, కానీ మనం మారితే అమ్మ ఆటలు సాగవు. ఈ రోజు నుంచి నీ ప్రతి అడుగులో నేనుంటాను అని ప్రమాణం చేశాడు. మేఘన ఆనంద్ భుజం మీద తలవాల్చింది. మీరు ఉంటే చాలు బావగారు, ఏ సమస్యనైనా ఎదుర్కొంటాను. గత కొన్ని రోజులుగా పరీక్షల హడావిడి, అత్తగారి కుట్రలు, ఆనంద్ మద్దతు, వీటన్నిటి మధ్య నగిలిపోయిన మేఘనకి ఈరోజు కాస్త విశ్రాంతి దొరికింది. పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాల కోసం వేచి చూడాలి. చిన్నికి తలస్నానం చేయించి సాంబ్రాణి పొగ వేస్తుంది మేఘన. ఇల్లంతా సాంబ్రాణి సువాసనతో, చిన్ని కేరింతలతో ప్రశాంతంగా ఉంది. ఆనంద్ హాల్లో కూర్చుని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తున్నాడు. అతని ముఖంలో కూడా ఒక రిలీఫ్ కనిపిస్తుంది. భార్య విషయం తన విషయంగా భావిస్తున్న తృప్తి అది. కానీ వంటింట్లో ఉన్న కాంతమ్మ గారు మాత్రం రగిలిపోతున్నారు. తన ఎత్తుగడలు వరుసగా విఫలమవ్వటం, కొడుకు పూర్తిగా చేజారిపోతున్నాడన్న భయం ఆమెను కుదురుగా ఉండనివ్వటం లేదు. ఏమి మేఘన, ఆ పొగ ఇల్లంతా వేయకు, నాకు ఉబ్బరం వస్తుంది అని వంటింట్లోంచి కేక వేశారు. మేఘన్ నవ్వి ఊరుకుంది. ఈ మధ్య అత్తగారి కేకలు ఆమెకు అలవాటైపోయాయి. వాటిని పట్టించుకుంటే మనశ్శాంతి ఉండదని అర్థమైంది. సరిగ్గా అప్పుడే ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. గేటు శబ్దం వినిపించింది. ఎవరో వచ్చా చూడు మేఘన అన్నాడు ఆనందం. మేఘన చిన్నిని ఎత్తుకొని గుమ్మం వైపు వెళ్ళింది. ఆటోలోంచి ఒక మహిళ దిగింది. చేతిలో 2 పెద్ద సూట్ కేసులు ఉన్నాయి. ఆమె వయసు సుమారు 30 ఏళ్లుంటాయి. చూడడానికి చాలా నీరసంగా, కళ్ళల్లో అంతులేని విషాదంతో ఉంది. లేత రంగు కాటన్ చీర కట్టుకుంది. ఆమెను చూడగానే కాంతమ్మ గారు వంటింట్లోంచి పరుగున వచ్చారు. మేఘన కన్నా ముందే గేట్ దగ్గరికి వెళ్ళారు. రాధిక, వచ్చావా తల్లి? అయ్యో, ఎంత చిక్కిపోయావు, నీ మొహంలో కలేపోయింది అంటూ ఆప్యాయంగా కౌలించుకున్నారు. ఆనంద్ ఆ పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు. మ్యాగజైన్ పక్కన పడేసి బయటకు వచ్చాడు. రాధిక, నువ్వేనా అన్నాడు ఆశ్చర్యంగా. రాధిక తల ఎత్తి ఆనంద్ని చూసింది. ఆమె కళ్ళు చెమర్చాయి. ఆనంద్ అని సన్నగా పిలిచింది. ఆ పిలుపులో ఎంతో ఆత్మీయత, అంతకుమించి ఏదో తెలియని బాధ ధనించాయి. రామ్మ, లోపలికి రా, ఎన్ని సంవత్సరాలైంది నేను చూసి అన్నాడు ఆనందం. రాధిక లోపలికి వచ్చింది. మేఘన పక్కకి తప్పుకొని దారి ఇచ్చింది. రాధిక మేఘన వైపు ఒకసారి చూసింది కానీ పలకరించలేదు. ఆమె ధ్యాసంతా ఆనంద్ కాంతమ్మ గారి మీదే ఉంది. సోఫాలో కూర్చున్నాక కాంతమ్మ గారు నీళ్లు తెచ్చిచ్చారు. తాగు తల్లి, పాపం ప్రయాణ బడలిక అన్నారు. ఆనంద్ కుర్చీలో కూర్చుని, ఏంటి రాధిక, ఇలా సడన్గా మీ వారు రాలేదా అని అడిగాడు. ఆ ప్రశ్న అడగగానే రాధిక బోర్నే ఇచ్చింది. చేతిలోని గ్లాసు టేబుల్ మీద పెట్టి ముఖం దాచుకుంది. అందరూ కంగారు పడ్డారు. కాంతమ్మ గారు ఆమె పక్కన కూర్చుని భుజం నిమురుతూ, ఏడోకు తల్లి, జరిగిన దానికి ఎవరు ఏం చేయలేరు. ఆనంద్, పాపం రాధిక బ్రతుకు బుగ్గుపాలైపోయిందిరా. మొగుడు తాగుబోతూ రోజూ కొట్టి హింసించేవాడు. మొన్నటికి మొన్న
ఇంట్లోంచి గెంటేశాడు. విడాకులు నోటీస్ పంపాడు. దిక్కులేందే మన దగ్గరకు వచ్చింది అని రాధిక తరపున వకల్తా పుచ్చుకున్నారు. ఆనంద్ షాక్ అయ్యాడు. ఏంటి రాధికకి అంత కష్టమా? చిన్నప్పుడేం ధైర్యంగా ఉండేది, ఇలా జరిగిందేంటి అని జాలిపడ్డాడు. విధి ఆనంద్, అంతా విధి. నా రాత బాగులేదు అని రాధిక ఏడుస్తూ చెప్పింది. మా అమ్మ వాళ్ళు కూడా నన్ను రానివ్వలేదు. పరువు పోతుందని భయం. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక చిన్నాటి ఫ్రెండ్వి కదా అని నీ దగ్గరికి వచ్చాను. కాంతమ్మ పిన్ని గారు ఫోన్ చేసి రమ్మన్నారు. మేఘనకి ఇప్పుడు అర్థమైంది ఇది కాంతమ్మ గారి ప్లాన్ అని. రాధిక రాక యాదృచ్ఛికం కాదు, ఒక పథకం ప్రకారం జరిగింది. అయ్యో పర్లేదు రాధిక, ఇది నీ ఇల్లు అనుకో, ఎన్ని రోజులైనా ఉండు, లీగల్గా నేను హెల్ప్ చేస్తాను అన్నాడు ఆనందం. అతనిలోని రక్షకుడు నిద్రలేచాడు. కష్టాల్లో ఉన్న చిన్ననాటి స్నేహితురాల్ని ఆదుకోవటం తన బాధగా భావించాడు. మేఘన, రాధికకి గెస్ట్ రూమ్ చూపించు, లంచ్ ఏర్పాటు చెయ్యి, పాపం ఆకలితో ఉందేమో అని ఆనంద్ ఆర్డర్ వేశాడు. మేఘన్ తల ఊపింది. రండి రాధిక్ గారు అని పిలిచింది. రాధిక లేచి థ్యాంక్స్ ఆనంద్ అని చెప్పి మేఘన వెనక వెళ్ళింది. గదిలో రాధిక సామాన్ పెడుతూ ఉండగా మేఘన గమనించింది. రాధిక కళ్ళల్లో నిజంగానే బాధ ఉంది. ఆమె నటించడం లేదు. కానీ ఆ బాధని కాంతమ్మ గారు తన స్వార్థానికి వాడుకున్నారేమో అన్న అనుమానం మేఘన కలిగింది. ఏం కావాలని అడగండి రాధిక్ గారు అని చెప్పి మేఘన బయటకు వచ్చింది. మధ్యాహ్నం భోజనాల సమయం. డైనింగ్ టేబుల్ దగ్గర వాతావరణం మారిపోయింది. రాధిక ఆనంద్ పక్కపక్కన కూర్చున్నారు. మేఘన వడ్డిస్తుంది. గుర్తుందా రాధిక, మనం స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు పులిహోర తెచ్చేదానివి, నేను లాక్కొని తినేవాణ్ణి అని ఆనంద్ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు. రాధిక చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో విచారమున్న ఆనంద్ మాటలకు స్పందిస్తుంది. గుర్తుందా ఆనంద్, నువ్వెప్పుడు అల్లరివాడివే, కానీ ఇప్పుడు చాలా మారిపోయావు. బాధగల భర్తగా, తండ్రిగా స్థిరపడ్డావు. నాకే అదృష్టం లేదు అని నిట్టూర్చింది. కాంతమ్మ గారు కడగ చేసుకుని, అదృష్టం అనేది చేతులారా పోగొట్టుకున్నావు రాధిక. ఆనాడు మీ నాన్నగారు ఆనంద్కి ఇస్తామంటే కాదన్నారు. అప్పుడే మా ఆనందిని చేసుకుని ఉంటే ఇప్పుడు నువ్వు మహారాణిలా ఉండేదానివి, ఈ ఇల్లు నీదయ్యేది అని బాంబు పేల్చారు. మేఘన వడ్డిస్తున్న గరిట ఆగిపోయింది. ఆనంద్ ఇబ్బందిగా, అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు, గతం గతం అని అన్నాడు. ఎందుకురా, నిజమే కదా అన్నాను. రాధిక మన ఇంటి కోడలు కావాల్సిన పిల్ల, కానీ మాధవి రాసిపెట్టి ఉంది. ఆ తర్వాత మేఘన వచ్చింది. పాపం రాధికకి మాత్రం ఎవరు లేకుండా పోయారు అని మేఘనని గుచ్చారు. రాధిక ఆనంద్ వైపు చూసింది. ఆ చూపులో నిజమే కదా, నేను నిన్ను చేసుకుని ఉంటే బాగుండేదన్న భావం స్పష్టంగా కనిపించింది. మేఘనకి ఈ మాటలు ఇబ్బందిగా అనిపించాయి. తన భర్తకి రాధికకి మధ్య పెళ్లి ప్రతిపాదన ఒకప్పుడు జరిగిందా? ఈ విషయం తనకెప్పుడు చెప్పలేదు. సాయంత్రం వేళ మేఘన చిన్నికి పాలు పడుతుంది. రాధిక అక్కడికి వచ్చింది. ఆమె ఇప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి కొంచెం కోలుకున్నట్లు ఉంది. పాప చాలా బాగుంది మేఘన, అచ్చం ఆనందలాగే ఉంది అంది రాధిక. అవును రాధిక గారు, మా అక్క పోలికలు కూడా ఉన్నాయి అంది మేఘన పాపని హత్తుకుంటూ. నీకు చాలా ఓర్పు ఉంది మేఘన, ఆనంద్ లాంటి వాణ్ణి భరించడం కష్టం అన్న వింది రాధిక. అలా ఏం లేదు, బావగారు చాలా మంచివారు అని మేఘన వెనుకేసుకొచ్చింది. నాకు తెలుసులే, వాడు నా చిన్ననాటి ఫ్రెండ్ కదా, వాడి కోపం ఎక్కువ, పంతం ఎక్కువ, కానీ ప్రేమించే మనసుంది. ఆ మనసుని గెలుచుకోవటం అందరి వల్ల కాదు అని రాధిక ఏదో అర్థం వచ్చేలా మాట్లాడింది. అయినా నువ్వు అదృష్టవంతురాలి మేఘన, అక్క మొగుడిని చేసుకున్నావు కాబట్టి ఆస్తి అంతస్తు అన్నీ దక్కాయి. అదే బయట పెళ్లి చేసుకుని ఉంటే కష్టాలు తెలిసేవి అని సూటిపోటి మాట విసిరింది. మేఘనకి రాధిక మాటల్లో ఉన్న అసూయ అర్థమైంది. ఈ మాటలు రాధిక సొంతం కాదు, కాంతమ్మ గారు నూరిపోసినవి. రాధిక గారు, ఆస్తి అంతస్తు కన్నా ఆత్మగౌరవం ముఖ్యం. నేను ఇక్కడికి వచ్చింది భోగాల కోసం కాదు, బాధ కోసం. అది మీకు అర్థం కాకపోవచ్చు అని సున్నితంగా బదిలిచ్చింది. రాధిక ముఖం చిన్నబోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి ఆనంద్ వరండాలో కూర్చుని ఏదో ఫైల్ చూస్తున్నాడు. రాధిక 2 కాఫీ కప్పులు తీసుకుని వచ్చింది. ఆనంద్, కాఫీ అని అందించింది. ఆనంద్ తల ఎత్తి
ఓ థ్యాంక్స్ రాధిక, అమ్మ చెప్పిందా అని అన్నాడు. అమ్మ చెప్పాలా, నాకు తెలియదా? నీకు రాత్రిపూట కాఫీ అలవాటని, పైగా షుగర్ తక్కువ కదా అంది రాధిక చనువుగా పక్కన కూర్చుంటూ. కిటికీలోంచి మేఘన ఇది చూసింది. ఆమె గుండెలో చిన్నపాటి అలజడి. శ్రావణి విషయంలో ఆమెకు కోపం వచ్చింది, కానీ రాధిక విషయంలో భయం వేస్తుంది. ఎందుకంటే శ్రావణి బయట మనిషి, కానీ రాధికకి ఆనంద్ బలమైన గతం ఉంది. పైగా ఆమె ఇప్పుడు కష్టాల్లో ఉంది. మగవాడికి ఆడదాని కన్నీళ్లు చాలా త్వరగా కరిగిస్తాయి. రాధిక ఆనంద్ మాట్లాడుకున్నారు. ఆనంద్ లాయర్ రేపు కలవమన్నారు. నాకు భయంగా ఉంది, నువ్వు తోడు వస్తావా అని అడిగింది రాధిక. తప్పకుండా రాధిక, నువ్వు భయపడకు, నేనున్నాను కదా అని ఆనంద్ ఆమె చేతిని పట్టుకుని ధైర్యం చెప్పాడు. మేఘనకి ఆ దృశ్యం నచ్చలేదు. స్నేహమే కావచ్చు, కానీ భార్యగా తనకు ఆ అర్ధరాత్రి ఏకాంతం, ఆ స్పర్శ ఇబ్బందికరంగా అనిపించాయి. వెంటనే అక్కడికి వెళ్ళింది. బావగారు, చిన్ని లేచింది, మిమ్మల్ని పిలుస్తుంది అన్న పదం చెప్పింది. ఆనంద్ ఉలిక్కిపడి చేతిని వెనక్కి తీసుకున్నాడు. వస్తున్న మేఘన, రాధిక నువ్వు పడుకో, రేపు మాట్లాడుకుందామని చెప్పి లోపలికి వెళ్ళాడు. రాధిక మేఘన వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఒక ఛాలెంజ్ కనిపిస్తుంది. భర్తని బాగానే కాపాడుకున్నావు మేఘన, కానీ ఎంతకాలం? పాత జ్ఞాపకాలు చాలా బలమైనవి అని మనసులో అనుకుంది. మరుసటి రోజు ఉదయం మేఘన్ టిఫిన్ చేస్తుంది. రాధిక వంటింట్లోకి వచ్చింది. మేఘన, నేను దోశలు వేయనా? ఆనంద్కి క్రిస్పీగా ఇష్టం, నీకు మెత్తగా వస్తున్నాయేమో అని గరిటె అందుకోబోయింది. మేఘన గరిటెని గట్టిగా పట్టుకుంది. పర్లేదు రాధిక గారు, ఆయనకిప్పుడు మెత్తగానే ఇష్టం. వయసుతో పాటు రుచులు మారుతాయి. గతం వేరు, వర్తమానం వేరు. నేను వేస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి అని మొహమాటం లేకుండా చెప్పింది. రాధికకి అనుమానంగా అనిపించింది. వెళ్ళి కాంతమ్మ గారి దగ్గర కూర్చుంది. చూసారా పిన్నిగారు, మేఘ నన్ను వంటింట్లో కూడా రానివ్వటం లేదు. నేనేదో ఆనందం లాక్కున్నాను అన్న భయం అని ఫిర్యాదు చేసింది. కాంతమ్మ గారు నవ్వారు. భయం మొదలైంది అంటే మనం గెలుస్తున్నట్టే. నువ్వు ఇంకాస్త దగ్గరవు. ఆనంద్కి నీ కష్టాలు చెప్పు, మేఘన్ని నేను చూసుకుంటాను. ఆ రోజు ఆనంద్ ఆఫీస్కి సెలవు పెట్టి రాధికని లాయర్ దగ్గరికి తీసుకెళ్లాడు. మేఘన ఇంట్లో ఒంటరిగా మిగిలింది. మనసులో ఎన్నో సందేహాలు. బావగారు నిజంగా రాధిక వైపు ఆకర్షితులవుతున్నారా? జాలి ప్రేమని పుట్టిస్తుందా? సాయంత్రం వాళ్ళు తిరిగి వచ్చారు. ఆనంద్ చాలా సీరియస్గా ఉన్నాడు. మేఘన, రాధిక భర్త చాలా దుర్మార్గుడు, ఆమెను మానసికంగా చాలా హింసించాడు. ఇప్పుడు విడాకులు ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. పాపం రాధిక దగ్గర చిల్లి గవ్వలేదు అని చెప్పాడు. అయ్యో, మరేం చేద్దాం బావగారు అడిగింది మేఘన. నేనే ఏదో ఒకటి చేయాలి. మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కదా, అందులోంచి కొంత ఇద్దామనుకున్నాను అన్నాడు ఆనందం. మేఘన షాక్ అయింది. సేవింగ్స్? అవి చిన్ని భవిష్యత్తు కోసం కదా బావగారు. అయినా రాధిక గారికి తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళని అడగొచ్చు కదా. ఆనంద్ కోపంగా చూశాడు. మళ్ళీ మొదలు పెట్టావా? ఆమెకు ఎవరు లేకనే కదా మన దగ్గరికి వచ్చింది. స్నేహితురాలికి ఆపదలు సహాయం చేయటం తప్ప నువ్వు మరీ ఇంత స్వార్థపరురాలివి అనుకోలేదు మేఘన. ఇది స్వార్థం కాదు బావగారు, జాగ్రత్త. ఇప్పుడే వచ్చారు, అప్పుడే డబ్బులంటే నాకెందుకో ఈ వ్యవహారం నచ్చటం లేదు అని మేఘన తన అనుమానాన్ని వ్యక్తం చేసింది. నీకు నచ్చకపోయినా పర్లేదు, రాధిక నా బాధ్యత అని ఆనంద్ గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు. రాధిక గదిలో ఇదంతా వింటుంది. ఆ ముఖంలో గెలుపు నవ్వు. ఆమెకు నిజంగా కష్టాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఆనంద్ని మాత్రం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడంలో సఫలమైంది. ఆ రాత్రి మేఘనకి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి దాహమేసి హాల్లోకి వచ్చింది. అక్కడ కాంతమ్మ గారు రాధిక గుసగుసలాడుకున్నారు. మేఘన గోడచాతి నిలబడి వింది. పిన్నిగారు, ఆనంద్ డబ్బులు ఇస్తా అన్నాడు. ఆ డబ్బుతో నేను నా అప్పులు తీర్చుకుంటాను. తర్వాత ఆనంద్ని పూర్తిగా నా వైపు తిప్పుకుంటాను. మేఘన్ని గెంటేసి నేను ఈ ఇంటికి కోడలనవుతాను అంటుంది రాధిక. అంతే రాధిక, నువ్వు తొందరపడకు. మేఘనకి పిల్లలు పుట్టకుండా నేను చూసుకున్నాను. ఇప్పుడు ఆనంద్ మనసులో దాని మీద అసహ్యం కలిగేలా చేయాలి. నువ్వెప్పుడు ఏడుస్తూ ఉండు. ఆనంద్కి కన్నీళ్ళంటే బలహీనత అని సలహా ఇస్తున్నారు కాంతమ్మ. మేఘనకు అంతా అర్థమైంది. రాధిక భర్త గొడవ, విడాకులు
అన్నీ నిజమే కావచ్చు, కానీ ఆమె ఇక్కడికి వచ్చింది మాత్రం ఆశ్రయం కోసం కాదు, ఆక్రమణ కోసం. తన సంసారాన్ని కూల్చడానికి వచ్చిన మరో తుఫాను ఈ రాధిక. అమ్మో, ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా? బావగారేమో పూర్తిగా రాధిక మాయలో పడిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలి? నిజం చెబితే ఆయన నమ్మరు, పైగా నా మీద ఇంకా కోపం పెంచుకుంటారు. మేఘనకి ఒక ఆలోచన వచ్చింది. శత్రువుని నేరుగా ఢీకొట్టడం కన్నా వారి ఎత్తుగడను తెలివిగా తిప్పికొట్టాలి. రాధిక నిజస్వరూపాన్ని ఆనంద్కి తెలిసేలా చేయాలి. అది మాటలతో కాదు, చేతలతో. సరే రాధిక్ గారు, మీ నాటకం ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఈ మేఘన అమాయకురాలే కావచ్చు, కానీ తన కాపురాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అని శపథం చేసింది. మరుసటి రోజు ఉదయం మేఘన చాలా మామూలుగా ఉంది. ఆనంద్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే, బావగారు, రాధిక్ గారికి సహాయం చేయడం మంచిదే, కానీ లీగల్గా పేపర్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి. లాయర్ నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడినా అని అడిగింది అమాయకంగా. రాధిక లిక్కుపడింది. వద్దు వద్దు, నా లాయర్ నాకు తెలుసు, వేరే వాళ్ళెందుకు అని కంగారు పడింది. ఆనంద్, అవును మేఘన, తనకు తెలిసిన లాయర్ బెటర్ కదా అని అన్నాడు. కానీ మేఘన గమనించింది, రాధిక్ కంగారులో ఏదో మర్మం ఉంది. ఆ లాయర్ ఎవరు? అసలు కేసు ఉందా, లేక ఇదంతా డబ్బులు గుంజడానికి ఆడుతున్న నాటకమా? మేఘన తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. రాధిక ఫోన్ మాట్లాడేటప్పుడు గమనించటం, ఆమె బ్యాగ్లో పేపర్స్ చెక్ చేయటం వంటివి చేయాలనుకుంది. ఇది ప్రమాదకరమైన ఆట. దొరికిపోతే ఆనంద దృష్టిలో మేఘన విలువ పూర్తిగా పడిపోతుంది. కానీ రిస్క్ తీసుకోక తప్పదు. ఆ రోజు మధ్యాహ్నం రాధిక స్నానానికి వెళ్ళింది. ఆమె ఫోన్ ఛార్జింగ్లో ఉంది. మేఘన మెల్లగా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. లాక్ లేదు. కాల్ లిస్ట్ చెక్ చేసింది. రమేష్ హస్బెండ్ అని ఉంది. అదేంటి, భర్తతో గొడవలు విడాకులు అంది. భర్త పేరుతో నెంబర్ సేవ్ చేసుకుందా? పైగా ఈరోజు ఉదయమే మాట్లాడింది. మేఘనకి అనుమానం బలపడింది. ఆ నెంబర్ని తన ఫోన్లో రాసుకుంది. ఇప్పుడు ఆ రమేష్కి ఫోన్ చేసి నిజం తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళు కలిసి నాటకం ఆడుతూ ఉంటే, లేదా రాధిక భర్త నిజంగానే బాధితుడా? మేఘన ఆ నెంబర్కి డయల్ చేసింది. హలో, అవతల నుంచి ఒక గంభీరమైన గొంతు. హలో, నేను రాధిక్ గారి ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. రమేష్ గారేనా? అవును, రాధిక ఎక్కడుంది? వారం రోజుల నుంచి కనిపించడం లేదు. ఇంట్లో నగలు డబ్బు తీసుకుని పారిపోయింది. దయచేసి అడ్రస్ చెప్పండి అని ఆవేదనగా అడిగాడు ఆ రమేష్. మేఘన షాక్ అయింది. రాధిక భర్తని హింసించి రాలేదు, భర్తను దోచుకొని పారిపోయి వచ్చింది. అంటే కాంతమ్మ గారికి కూడా ఈ విషయం తెలియదా? లేక తెలిసి ఆడుతున్నారా? ఈ నిజాన్ని ఆనంద్ ముందు ఎలా పెట్టాలి? రాధికని రమేష్ని ఎలా ఎదురుపడేలా చేయాలి? ఉదయం 10 గంటల సమయం. ఇంట్లో వాతావరణం ఏదో తెలియని ఉద్విగ్నతతో నిండి ఉంది. మేఘన వంటింట్లో పనులు చేస్తున్నట్లు నటిస్తూ ఆమె దృష్టి అంతా హాల్లో జరుగుతున్న తంతు మీదే ఉంది. ఆమె గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తను వేసిన ప్లాన్ ఫలిస్తుందా? రమేష్ గారు సమయానికి వస్తారా? ఒకవేళ రాకపోతే ఆనంద్ ఆ డబ్బులు రాధిక చేతిలో పెడితే అవి బూడిదలో పోసిన పన్నీరే కదా. హాల్లో ఆనంద్ చెక్ బుక్ తీసుకుని సంతకం చేస్తున్నాడు. పక్కనే రాధిక దీనంగా ముఖం పెట్టుకుని కూర్చుంది. కానీ ఆమె కళ్ళల్లో గెలిచాను అన్న ఆనందం మెరుస్తుంది. కాంతమ్మ గారి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని, త్వరగా ఇవ్వరా ఆనంద్, పాపం ఆ పిల్ల ఎంతకాలమని భయంతో బతుకుతుంది. ఆ డబ్బులు ఇస్తే ఆ తాగుబోతు మొగుడు విడాకులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మన రాధిక స్వేచ్ఛగా ఉంటుంది అని తొందర పెడుతున్నాడు. ఆనంద్ చెక్కు ఆకు చింపి రాధిక చేతిలో పెట్టబోయాడు. అది 5 లక్షల రూపాయల చెక్. చిన్ని భవిష్యత్తు కోసం, మేఘన చదువు కోసం దాచిన డబ్బు అది. ఆగండి బావగారు. మేఘన గొంతు గట్టిగా వినిపించింది. ఆమె వంటింట్లోంచి వేగంగా హాల్లోకి వచ్చింది. ఆనంద్ చిరాగ్గా చూశాడు. మళ్ళీ ఏంటి మేఘన? నిన్ననే చెప్పాను కదా దీని గురించి చర్చ వద్దు అని. చర్చ కాదు బావగారు, ఒక్క నిమిషం ఆగండి. ఆ డబ్బులు ఇచ్చే ముందు మీరు ఒక వ్యక్తితో మాట్లాడాలి. ఆయన బయటే ఉన్నారు అని చెప్పింది మేఘన. రాధిక ముఖం రంగు మారింది. ఎవరు? ఎవరొచ్చారు అని కంగారుగా అడిగింది. నీకు బాగా తెలిసిన వాళ్ళే రాధిక్ గారు అని మేఘన గేట్ వైపు చూపించింది.
అందరూ గుమ్మం వైపు చూశారు. గేటు తీసుకుని ఒక మధ్య వయసు వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను చూడ్డానికి చాలా పద్ధతిగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగిలా ఉన్నాడు. కానీ ముఖంలో ఆవేదన, కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతన్ని చూడగానే రాధిక చేతిలో ఉన్న చెక్కు కింద పడిపోయింది. ఆమె నోటి నుంచి మాట రాలేదు. కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. కాంతమ్మ గారికి అర్థం కాలేదు. ఎవరు ఆనందితను అని అడిగారు. ఆనంద్ లేచి నిలబడ్డాడు. ఎవరు సార్ మీరు? ఆ వ్యక్తి నేరుగా రాధిక దగ్గరకు వెళ్ళాడు. ఏమీ రాధిక, ఇక్కడ దాక్కున్నావా? వారం రోజుల నుంచి ఊరంతా వెతికిస్తున్నావు. ఇంట్లో నగలు, డబ్బు తీసుకుని పారిపోవడమే కాకుండా ఇక్కడ నాటకాలు ఆడుతున్నావా అని గట్టిగా అడిగాడు. ఆనంద్ షాక్ అయ్యాడు. వెంటనే రాధికకి అడ్డం నిలబడ్డాడు. మిస్టర్, మర్యాదగా మాట్లాడండి. మీరు రాధిక భర్త రమేష్ కదా? ఆమెను హింసించింది చాలక ఇక్కడికి వచ్చి కూడా రౌడీజం చేస్తావా? నేను పోలీసులను పిలవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. రమేష్ ఆనంద్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. నేను హింసించానా? నేనా? ఈవిడ చెప్పిందా మీకు అని వెటకరంగా నవ్వాడు. జోబులోంచి ఒక ఎఫ్ఐఆర్ కాపీ తీసి ఆనంద్ ముఖం ముందు పెట్టాడు. చదవండి సార్, ఇది మీ చిన్ననాటి స్నేహితురాలి అసలు స్వరూపం. వారం క్రితం మా ఇంట్లో బీరువా పగలగొట్టి 10 తులాల బంగారం, 2 లక్షల నగదు తీసుకుని పారిపోయింది. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వస్తుంటే ఈవిడిక్కడ సేఫ్గా సెటిల్ అయిందన్నమాట. ఆనంద్ ఆ కాగితం తీసుకుని చదివాడు. అందులో రాధిక మీద దొంగతనం కేసు నమోదు చేసి ఉంది. కింద రాధిక ఫోటో, సంతకం అన్నీ ఉన్నాయి. ఆనంద్ చేతులు వణికాయి. రాధిక, ఇదంతా నిజమా అని అడిగాడు గొంతులో నమ్మలేనితనంతో. రాధిక ఏడుపు మొదలుపెట్టింది. ఈసారి అది నటన కాదు, భయం. లేదు ఆనంద్, అదంతా అబద్ధం. అతను డబ్బున్నవాడు, పోలీసులను కొనేశాడు, నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. నమ్మక ఆనంద్ అని ఆనంద్ కాలు పట్టుకుంది. రమేష్ కోపంతో ఊగిపాడు. ఇంకా అబద్ధాలా? సరే చూడు అని తన ఫోన్ తీసి ఒక వీడియో ప్లే చేశాడు. అందులో రాధిక పేకాట క్లబ్లో కూర్చొని పేకాడుతుంది. పక్కన ఎవరో మగాడితో సిగరెట్ తాగుతూ మాట్లాడుతుంది. నా నగలు ఎక్కడ పెట్టావే అని వీడియోలో ఎవరు అడుగుతూ ఉంటే అమ్మి పరేశాను. ఆ ముసలి మొగుడికి ఏం తెలుస్తుందిలే అని రాధిక వేటకారంగా నవ్వుతూ చెబుతుంది. ఆ వీడియో చూశాక ఆనంద్కి మతిపోయింది. తన దేవత అనుకున్న స్నేహితురాలు ఇంత రాక్షసిలా ప్రవర్తిస్తుందా? చీ రాధిక, నువ్వేనా ఇది? చిన్నప్పుడు ఎంత అమాయకంగా ఉండేదానివి, ఇలా తయారయ్యావేంటి అని సహించుకున్నాడు. రాధికకు అర్థమైంది ఇక దొరికిపోయాను అని. ఆ ముఖంలో దీనత్వం పోయి కసిగా మారింది. అవునరా, నేనే. ఏం చేయమంటావు? చిన్నప్పుడే నీకు భార్యనయ్యుంటే ఇలా అయ్యేదాన్ని కాదు. మా నాన్న ఆస్తి కోసం ఆ రమేష్ కాడికి కట్టబెట్టాడు. వాడు పిసినారి వెధవ. నా సరదాలకి, అవసరాలకి డబ్బులివ్వడు. అందుకే ఇలా చేశాను. ఆనంద్ కోపంతో చెక్కిని ముక్కలు ముక్కలుగా చింపేశాడు. నీ సరదాల కోసం భర్తని మోసం చేసి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను కూడా మోసం చేస్తావా? చీ, స్నేహం అనే పదానికి మచ్చ తెచ్చావు. పో, ఇక్కడి నుంచి పో అని అరిచాడు. రమేష్ రాధిక చేయి పట్టుకుని లాగాడు. పదవే, ఇంటికి రా, నీ సంగతి అక్కడ తేలుస్తాను. సారీ అండి, మా ఇంటి గొడవ మీ దాకా తెచ్చాను. ఈవిడ ఇక్కడ ఉందని మీ భార్య మేఘన్ గారు ఫోన్ చేసి చెప్పకపోతే ఈరోజు మీరు కూడా మోసపోయేవారు అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆనంద్, కాంతమ్మ గారు మేఘన్ వైపు చూశారు. మేఘన్ తలదించుకొని నిలబడింది. థ్యాంక్స్ మేఘన్ గారు, మీరు సమయానికి సమాచారం ఇచ్చారు అని రమేష్ రాధికని ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. రాధిక వెళ్తూ వెళ్తూ కాంతమ్మ గారి వైపు ఒక చూపు చూసింది. నన్ను పిలిపించింది నువ్వే కదా అన్నట్లుంది ఆ చూపు. కానీ కాంతమ్మ గారు తెలివిగా మొహం పక్కకు తిప్పుకున్నారు. హాల్లో నిశ్శబ్దం. ఆనంద్ సోఫాలో కూలబడిపోయాడు. తల పట్టుకున్నాడు. తనెంత మూర్ఖంగా ప్రవర్తించాడు. పరాయి స్త్రీ మాటలు నమ్మి కట్టుకున్న భార్యని ఎంత అవమానించాడో గుర్తొచ్చి సిగ్గుపడ్డాడు. మేఘన మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి ఇచ్చింది. బావగారు, నీళ్ళు తాగండి. ఆనంద్ గ్లాస్ తీసుకోలేదు. మేఘన చేతులు పట్టుకున్నాడు. మేఘన, నన్ను క్షమించు. నేను అనర్హుణ్ణి. నీ ప్రేమకి, నీ నమ్మకానికి నేను అర్హుణ్ణి కాదు. ప్రతిసారి నువ్వు నన్ను కాపాడుతున్నావు, నేను మాత్రం నిన్ను
అనుమానిస్తూనే ఉన్నాను. ఆ రాధిక మాయలో పడి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మేఘన ఆనంద్ పక్కన కూర్చుంది. బావగారు, మనుషులన్నాక పొరపాట్లు చేస్తారు. మీరు రాధిక్ గారిని ఒక స్నేహితురాలిగా నమ్మారు. అది మీ మంచితనం. ఆ మంచితనాన్ని ఆమె వాడుకుంది. కానీ ఇకనైనా గుర్తించండి, అందరూ మాధవక్కలా ఉండరు, కొందరు ముసుగులు వేసుకుని వస్తారు అని ఓదార్చింది. అంతలో కాంతమ్మ గారు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నించారు. అమ్మ ఆగు! ఆనంద్ గొంతు గంభీరంగా వినిపించింది. కాంతమ్మ గారు ఆగిపోయారు. ఏంటిరా, రాధిక వచ్చింది యాదృచ్ఛికంగా కాదు కదా, నువ్వే పిలిపించావు కదా అని సూటిగా అడిగాడు ఆనందం. అయ్యో, నాకేం తెలుసురా, అది కష్టాల్లో ఉందని ఫోన్ చేస్తే రమ్మన్నాను. దొంగ అని నాకేం తెలుసు అని బొంకింది. నీకు తెలియకపోవచ్చు, కానీ మేఘనని ఇబ్బంది పెట్టడానికే కదా ఆమెను వాడుకున్నావు. రాధిక వచ్చిన దగ్గర నుంచి మేఘనని వంటింట్లో బంధించి రాధికని నా మీదకు ఉసిగొల్పావు. నీ కుట్రలు నాకు అర్థం కావని అనుకుంటున్నావా? ఆనంద్ గొంతులో ఆక్రోశం. కుట్రలు కాదురా, నా కొడుకు సంతోషం కోసం చేశాను. ఈ మేఘన నీకు పిల్లల్ని కనదు, ఆపరేషన్ చేయించుకుంటానంటుంది. మరి వంశం ఎలా నిలబడుతుంది? అందుకే ఇంకో పెళ్ళి అయితే బాగుంటుందని ఆ నిజం కక్కేశారు కాంతమ్మ. మేఘన్ లేచి నిలబడింది. అత్తయ్య గారు, ఆపరేషన్ చేయించుకుంటాను అని నేను ఎప్పుడు చెప్పాను? చిన్నికి అన్యాయం జరుగుతుందేమో అని భయపడ్డానంతే. కానీ మీరు దాన్ని పట్టుకొని నా భర్తకి ఇంకో పెళ్లి చేయాలని చూస్తారా? బతికున్న కోడల్ని పక్కన పెట్టి దొంగను తెచ్చి ఇంట్లో పెడతారా అని నిలదీసింది. విశ్వనాథం గారు గదిలోంచి కర్ర సహాయంతో బయటకు వచ్చారు. కాంతం, నువ్వు చేసింది క్షమించరాని తప్పు. ఇకపై ఇంట్లో నీ మాట చెల్లదు. నోరు మూసుకొని ఒక మూల కూర్చో, లేదంటే నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పించవలసి వస్తుంది అని గట్టిగా హెచ్చరించారు. కాంతమ్మ గారు భర్త మాటలకు, కొడుకు కోపానికి భయపడి గదిలోకి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో ప్రశాంత నెలకొంది. తుఫాను వెలిసిన తర్వాతి ప్రశాంత అది. ఆనంద్ మేఘన ఒళ్ళు తల పెట్టుకుని పడుకున్నాడు. మేఘన అతని జుట్టు నిమురుతుంది. మేఘన, థ్యాంక్ యూ. రమేష్ గారి నెంబర్ నీకు ఎలా దొరికింది అని అడిగాడు. మేఘన్ నవ్వింది. ఆడదానికి అనుమానం వస్తే సిఐడి కన్నా బాగా పనిచేస్తుంది బావగారు. రాధిక్ గారు ఫోన్ చెక్ చేశాను. ఆమె ప్రవర్తనలో తేడా గమనించాను అని చెప్పింది. నువ్వు చాలా తెలివైన దానివి మేఘన. నీ తెలివి ముందు నా డిగ్రీలు పనికిరావు అని మెచ్చుకున్నాడు ఆనందం. నా తెలివి నా కోసం కాదు బావగారు, మన కోసం అంది మేఘన. నా తెలివి నా కోసం కాదు బావగారు, మన కోసం అంది మేఘన. ఆ మరుసటి రోజు మేఘన ఎంఏ ఫలితాలు వచ్చాయి. మేఘన యూనివర్సిటీ టాపర్గా నిలిచింది. గోల్డ్ మెడల్ సాధించింది. ఈ వార్త తెలియగానే ఆనంద్ ఎంతో సంబరపడిపోయాడు. స్వీట్స్ తెచ్చి అందరికీ పంచాడు. నా భార్య గోల్డ్ మెడలిస్ట్ అని గర్వంగా చెప్పుకున్నాడు. కానీ ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. మేఘన విజయం సాధించినది పేపర్లో ఫోటో వచ్చింది. అది చూసి ఒక వ్యక్తి మేఘన కోసం వెతుక్కుంటూ వచ్చాడు. అతను యూనివర్సిటీ ప్రొఫెసర్ మూర్తి గారింటికి వచ్చి మేఘనని అభినందించారు. మేఘన, నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీకు ఒక మంచి ఆఫర్ తెచ్చాను. మన కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అవ్వమని, మంచి జీతం, గౌరవం అని చెప్పారు. మేఘన ఆనందానికి అవధులు లేవు. లెక్చరర్ అవ్వాలని ఆమె చిన్ననాటి కల. నిజమా సా, తప్పకుండా చేస్తాను అని చెప్పబోయింది. కానీ పక్కనే ఉన్న కాంతమ్మ గారు, ఏంటి ఉద్యోగమా? ఈ ఇంటి కోడలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేయడమా? మా వంశం పరువు ఏం కావాలి? కుదరదు అని అడ్డుపడ్డారు. ఆనంద్ ఆలోచనలో పడ్డాడు. మేఘన ఉద్యోగం చేస్తే చిన్నిని ఎవరు చూసుకుంటారు? మామయ్య గారికి సేవలు ఎవరు చేస్తారు? సా, మేఘన చాలా టాలెంటెడ్, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తను జాబ్ చేయడం కష్టం అని ఆనంద్ సున్నితంగా తిరస్కరించాడు. మేఘన షాక్ అయింది. అత్తగారు అడ్డుపడడం సహజం, కానీ ఆనంద్ కూడా అడ్డుపడతారని ఆమె ఊహించలేదు. బావగారు, ఇది నా డ్రీమ్, ప్లీజ్ అని అడిగింది మేఘన. చిన్ని ఇంకా చిన్నపిల్ల, నాన్నగారు మంచం మీద ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్తే ఇల్లు నడవదు, కొన్నాళ్ళు ఆగు అన్నాడు ఆనందం. ప్రొఫెసర్ గారు, ఆలోచించుకోండి ఆనంద్ గారు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మేఘనికి వారం రోజులు టైం ఇస్తున్నాను, ఈలోగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు.
మేఘన మౌనంగా తన గదిలోకి వెళ్ళింది. మళ్ళీ అదే సందిగ్ధత. నా కళ ముఖ్యం అనుకుంటే కుటుంబం ఇబ్బంది పడుతుంది. కుటుంబం ముఖ్యం అనుకుంటే నా అస్తిత్వాన్ని కోల్పోతాను. ఆనంద్ కూడా సాంప్రదాయపు ఆలోచనలోనే ఉన్నాడా? భార్య తనకంటే ఎక్కువ సంపాదిస్తే, ఎక్కువ పేరు తెచ్చుకుంటే తట్టుకోలేడా? లేక నిజంగానే బాధ్యతల కోసమే వద్దన్నాడా? మేఘన ఈ అవకాశాన్ని వదులుకుంటుందా? లేక అందరినీ ఒప్పించి ఉద్యోగంలో చేరుతుందా? చిన్నిని చూసుకోవడానికి ఇంటి బాధ్యతల కోసం ఆమె ఎలాంటి ప్రత్యామ్నాయం ఆలోచిస్తుంది? కాంతమ్మ గారు మాత్రం హమ్మయ్య, ఆనంద్ నా వైపు ఉన్నాడు, మేఘన ఇంట్లోనే ఉండాలి, వంటింట్లోనే మగ్గాలి అని సంతోషపడ్డారు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.